బ్రదర్ మీ పేరు? యూసుఫ్ ఖాన్. యూసఫ్ ఖానా? ఓకే, మీకు ఏమైనా బ్రేకప్ స్టోరీస్ కానీ ఏమైనా ఉన్నాయా? అవునా, ఉన్నాయా? ఓకే, కొంచెం మా ప్రేక్షకులతో పంచుకుంటావా? పంచుకుంటాను. ఓకే, చెప్పండి. 2021 ఇయర్ నా ఇంటర్ స్టార్టింగ్ అది. ఓకే. అప్పుడు నాకు లాక్డౌన్ ఉంది. టెన్త్ అయిపోయింది, లాక్డౌన్ స్టార్ట్ అయింది. టెన్త్ స్టార్టింగ్ లోనే నేను న్యూ మొబైల్ తీసుకున్నా. కొత్తలా ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి కదా, ఫ్రీ ఫైర్, పబ్జి అట్లాంటివి. నేను ఫ్రీ ఫైర్ కి ఎడిక్ట్ అయిన తర్వాత ఏమందంటే కరెక్ట్ గా ర్యాండమ్ ప్లేయర్స్ కలుస్తాం కదా, అంతే ర్యాండమ్ గా ఒక అమ్మాయిని కలిసి ర్యాండమ్ గా కలిసిందంటే గేమ్ ఆడేది. పర్టికులర్ గా నా ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ లో అమ్మాయి కనెక్ట్ అయింది. నేను మాట్లాడినా, ప్రపోజల్ అయింది. అమ్మాయి అంటే ఫస్ట్ కనెక్టింగ్ ఎక్కడ జరిగింది? గేమింగ్ లోనా? అంటే ఫస్ట్ డేలోనే కనెక్ట్ అయిందా, కొంచెం టైం పట్టిందా? అంటే కొన్ని రోజులు నువ్వు ఆడిన తర్వాతకి 1 by 1 అట్లా కనెక్ట్ అయ్యారా? ర్యాండమ్ కనెక్ట్ అయ్యారా, డైరెక్ట్ పర్టికులర్ గా కనెక్ట్ అయ్యారా? ర్యాండమ్ గేమ్ ప్లే. ఓకే, ర్యాండమ్ గేమ్ ప్లే లో మేము కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అయిన తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ లో మేము యాడ్ అయిన తర్వాత మేము అట్లనే 2-3 months తర్వాత ఫస్ట్ బ్రేకప్ స్టోరీ ఉండే, అంటే రీసెంట్ గా బ్రేకప్ అయింది. రోజు నడిచిన చోటే ఈ రోజేం జరిగినదో. గేమ్ ఆడుతున్నది అమ్మాయి ఏంటంటే లైఫ్ జర్నీ, అమ్మాయి బ్రేకప్ స్టోరీ అమ్మాయి చెప్పడం స్టార్ట్ అయింది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయింది. పర్టికులర్ గా అమ్మాయికి రీసెంట్ గా బ్రేకప్ అయిందని తెలిసింది 2 months క్రితం. ఓకే, అమ్మాయి హిందీ తెలుగు? అమ్మాయి నార్త్ అంటే హిందీ. ఓకే, హిందీ అమ్మాయి అంటే పర్టికులర్ గా అమ్మాయి రీసెంట్ గా బ్రేకప్ అయింది. బ్రేకప్ అవడం వల్ల అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లోకల్ నార్త్ రాంచీ అమ్మాయి. అయితే అమ్మాయి బ్రేకప్ అయిన తర్వాత రీసెంట్ గా నాతో మాట్లాడేది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయి వర్క్ వదిలేసి 3 months అయిపోయింది. 3 months అయిపోయిన తర్వాత నాతో మాట్లాడేది. మాట్లాడితే గేమ్ ఆడుకుంటా ఎంత రీసెంట్ మేము కలిసి మాట్లాడి నా బ్రేకప్ స్టోరీ తెలిసి అమ్మాయి మాట్లాడిన తర్వాత కొన్ని రోజులకి 2-3 months కి నేను ప్రపోజల్ చేసిన అమ్మాయికి. అమ్మాయి ఇప్పుడు అంత అంటే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే రీసెంట్ గా బ్రేకప్ అయింది, నేను లవ్ చేయను అది అన్నది. సరేలే టైం తీసుకుందాంలే అని నేను కూడా లైట్ తీసుకున్నా. అంతే మాట్లాడుకుంటూ సెట్ అయిపోయింది అమ్మాయి. అంటే మాట్లాడుకుంటూ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంతే 2-3 years అంటే పర్టికులర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నాకు కనెక్ట్ అయింది అమ్మాయి. సెకండ్ ఇయర్ లో ఏమైందంటే నేను గేమ్ కి ఎడిక్ట్ అయిపోయాను. ఇట్లా అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నాకు ఖరాబ్ అయిపోయింది అన్న. ఇదే కాలేజ్ అదే ఇంటర్. నేను ఫస్ట్ ఇయర్ లో మ్యాక్స్ 6 days వచ్చిన ఇంటర్ మొత్తం. 6 days వచ్చిన. 6 days తర్వాత పర్టికులర్ ఎగ్జామ్స్ అయినాయి. నేను ఫస్ట్ ఇయర్ లో పాస్ అయిపోయాను. నేను సెకండ్ ఇయర్ లో ఏమైందంటే గేమ్ కి ఎడిక్టెడ్ అయిపోయినా. ఫస్ట్ నుంచే నాకు అలవాటు ఉంది గేమ్స్ ని. సెకండ్ ఇయర్ లో కొత్త మొబైల్ కాబట్టి ఎడిక్టెడ్ అయిపోయి మార్నింగ్ 4 to 11 వరకు ఆడేది, నైట్ మళ్ళీ 12 to 9 వరకు ఆడేది. అంటే నాన్ స్టాప్ ఒక 14 hours ఆడేది. అట్లా ఎడిక్షన్ వల్ల ఏమైందంటే ఫ్యామిలీని పట్టించుకోవడం మర్చిపోయాను. ఫ్యామిలీ అంటే మా డాడీని, ఇంటిని, వర్క్ ని, లైఫ్ ని, అట్లాంటి స్టడీస్ ని, ఫ్రెండ్స్ ని, అట్లాంటి అన్నిటిని మర్చిపోయాను పర్టికులర్. దాని తర్వాత ఏంటంటే మా డాడీ హెల్త్ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం అవడం వల్ల పర్టికులర్ గేమ్ కి ఎడిక్ట్ అయినా నేను. ఎట్లా అంటే గేమ్ కి ఎడిక్ట్ అయిన తర్వాత మా నాన్న హెల్త్ బాగాలేదు. ఫస్ట్ ఏజ్ బార్ మా నాన్న ఏజ్ బార్ అయితే పర్టికులర్ గా నేను ఆయన పట్టించుకోవడం కూడా వదిలేసిన. అంటే నార్మల్ గా ఏ టైంలో మెడికల్ కండిషన్ బాగాలేదు ఆ టైంలో తీసుకోపోవడం వదిలేసిన. ఏం కావాలో అది తేవడం మర్చిపోయినా. పర్టికులర్ పట్టించుకోవడం వదిలేసిన. ఫ్యామిలీని, ఫైనాన్షియల్ కండిషన్ అన్నిటిని పట్టించుకోవడం మర్చిపోయినా, వదిలేసిన. తర్వాత మా నాన్న డెత్ అయింది. డెత్ అంటే పర్టికులర్ షుగర్ ఉండే. షుగర్ వల్ల బాడీ ఖరాబ్ అయ్యి పర్టికులర్ మా నాన్న కోమాలకు వెళ్ళి బ్లడ్ క్లాటేజ్ చనిపోయిన తర్వాత అప్పటికి కూడా నేను 2-3 days కి మా నాన్న చనిపోయిన 2-3 days కి అడిక్షన్ కాబట్టి 2-3 days కి నేను గేమ్ ఆడడం మళ్ళీ స్టార్ట్ చేసిన. గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత పర్టికులర్ గా అప్పటికి కూడా నేను 1 year వరకు ఆడిన. మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ వీడేంద్ర అంతే ఆడుతుండు, గన్వల మీద కూర్చొని పిచ్చోన్ లెక్క ఆడుతున్నాను అనేది మా రిలేషన్. మా అమ్మ అప్పటి కూడా నేను యూట్యూబ్ ఛానల్, గేమింగ్ ఛానల్ ఓపెన్ చేద్దాం, నేను వీడియోస్ కూడా పెట్టిన. మా అమ్మ అప్పటి కూడా నాకు సపోర్ట్ చేసేది. ఎట్లా అంటే చేయరా ఏం కాదు నేను సపోర్ట్ ఇస్తాను, నేను పీసీ కొంటా అంటే పీసీ ఇప్పిస్తా అని. మా అమ్మ నాకు 1 lakh rupees వరకు నేను సెట్ చేస్తారా, ఎట్లా అట్లా చేస్తాం లేరా. మా నాన్న అప్పటి కూడా లంచోడుకు వీడు ఇట్లా అవుతుండేది, ఏం మారడాయుడు, ఎట్లా ఇప్పటి వరకు కూడా పనికి పోరా అదే తిట్టేది. నాన్నకు ప్రేమతో
ఒక ఫాదర్ గా నాకు తిట్టేది. పర్టికులర్ మా అమ్మ అంటే సపోర్ట్ చేసేది పర్టికులర్. నేనేం చేసిన అప్పటి వరకు కూడా మా నాన్న చనిపోయాడు, డెత్ అయిపోయింది. డెత్ అయిన 1 year వరకు గేమ్ ఆడుతూనే ఉన్నా. అప్పుడు ఎట్లా మారినో నాకు కూడా తెలియదు. పర్టికులర్ అమ్మాయి అయితే ఉంది లైఫ్ లో. ఉన్న తర్వాత కూడా నేను 1 year తర్వాత ఇంకా గేమ్ ఆడటం ఆపేసిన. దాని లాక్డౌన్ అయిపోవడం వల్లనేమో గేమ్ అయితే ఆపేసిన. అప్పుడు నా స్టడీస్ ఎండ్ అయిపోయినాయి. 3 years 4 years వేస్ట్ అయిపోయినాయి. ఇంటర్ డిగ్రీ అన్ని వేస్ట్ అయిపోయినాయి. డిగ్రీ వేస్ట్ అయిన తర్వాత అమ్మాయి పర్టికులర్ గా నేను ఫస్ట్ నుంచే వీడియో కాల్ మాట్లాడతాను, నెంబర్స్ ఎక్స్చేంజ్ అని అమ్మాయితో నేను మాట్లాడుతూనే ఉన్న. తర్వాతకి ఏమైందంటే 2 years తర్వాత పర్టికులర్ గా మేము ఆన్లైన్ లో వీడియో కాల్స్ అన్ని మాట్లాడడం జరిగింది. అమ్మాయిది నార్త్ కాబట్టి అమ్మాయిది రాంచి, నాది ఇక్కడ తెలంగాణ. అమ్మాయితో మాట్లాడడం జరుగుతున్న తర్వాత ఏంటంటే పర్టికులర్ నేను ఇంకా ఎప్పటి నుంచో వెళ్దాం ప్లాన్ వేస్తున్నా, కానీ అమౌంట్ ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. నార్త్ కాబట్టి ట్రైన్ టికెట్స్ అని అనుకొని ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుందని పోకుండా రీసెంట్ గా డేట్ చెప్పాలవద్దు 2025 May 5 కి నేను ట్రైన్ టికెట్ బుక్ చేసి నేను May 5 కి పోతున్నా. అప్పుడే May 5 కి ఇక్కడ నుంచి హైదరాబాద్ లో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నేను రాంచీకి టికెట్ తీసుకొని 3 days ట్రైన్ జర్నీ చేసి అమ్మాయి కాడికి పోయాను. పోతే ఏమైందంటే పర్టికులర్ గా నేను పోయిన అక్కడ ట్రైన్ దిగలే పర్టికులర్ ట్రైన్ ఆగలే కూడా. ఆగకుంటే అది ట్రైన్ వెళ్ళిపోతే తొందరలో నేను దూకేసిన ట్రైన్. ట్రైన్ కూడా దూకేస్తాను. నేను దూకేస్తే నాకు కాళ్ళకి దెబ్బ తగిలింది, కానీ అమ్మాయికి చెప్పలేను. ఫస్ట్ టైం కాబట్టి మార్నింగ్ 4:30 టైంలో అమ్మాయి వచ్చింది. 4:30కి వర్క్ అని చెప్పి అదేం చెప్పి వచ్చింది అమ్మాయి. 4:30కి దాన్ని పికప్ చేసుకుంది అమ్మాయి. పికప్ చేసుకొని వెహికల్ లో పెట్రోల్ కొట్టించుకొని పర్టికులర్ గా నేను అమ్మాయి మార్నింగ్ చాయ్ కనిపోయి చాయ్ తాగి పక్కన డ్యామ్ ఉంటే డ్యామ్ చూసి, అమ్మాయి ఏరియా హటియా రాంచీలో హటియా ఇది పర్టికులర్. డ్యామ్ చూసిన తర్వాత హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పర్టికులర్ గా రూమ్ తీసుకొని పర్టికులర్ లో నేను అలా స్టే చేసిన తర్వాత అమ్మాయి నా కోసం ఫుడ్ తెచ్చేది. పర్టికులర్ ఫుడ్ వర్క్ చేస్తా అని చెప్తుంది ఇంట్లో. అంటే వర్క్ చేస్తా అని చెప్పి 4:30కి వచ్చి నన్ను పికప్ చేసుకుని 4:30 అయింది అన్న. ఆ టైంలో 4:30 అయింది. అమ్మాయి నాకు ఈజీగా 4:15 అంటే నేను అక్కడ 4కి దిగినా. నేను ఈజీగా అమ్మాయి 5కి అయితే రాలేస్తాను, నేను 4:30 వరకు రాలేను, నేను ట్రై చేస్తా అన్నది. నేను దిగి ఏం చేసిన, అక్కడ స్టాల్స్ ఉంటాయి కదా, ఆ స్టాల్ ఫోటో దిగిన, ఇక్కడ దిగిన రాంచీలో అని ఫోటో పెట్టిన అమ్మాయికి. అమ్మాయి దిగిన తర్వాత అమ్మాయి ఫోటో చూసి లైక్ కొట్టి అమ్మాయి ఏం చేసింది పర్టికులర్ గా అమ్మాయి 4:30 వరకు వచ్చింది. దూరం నుంచి చూసి అమ్మాయి కాదని అనుకున్నాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మాయిని తెలిసింది. పర్టికులర్ గా వచ్చి అమ్మాయి పక్కన నిలబడి హైట్ చూసుకుంటాం అంటే అమ్మాయి హైట్ చేసుకుంటా నేను అనుకున్నా. నేనే చూస్తా అన్నోగా చూడు ఇంతసేపు చూస్తావు అన్నది. అన్న తర్వాత నేనేం చేసిన, సరేలే చూద్దాంలే అని. అమ్మాయి ఫస్ట్ అన్నది గారే టచ్ చేయొద్దు, ఎందుకంటే నాకు టచ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు అది అన్నది. అమ్మాయి వచ్చింది ఫస్ట్ బ్యాగ్ ఇచ్చి బండితోళ్ళు ఉన్నది. బండితోళ్ళు అంటే వెహికల్ తీసుకొని అమ్మాయి భుజం మీద చేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతా ఉంటుంది. పెట్రోల్ లేదని ఆ వెహికల్ లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఏమంటే పర్టికులర్ ఇక్కడ చాయ్ ఎక్కడ బాగుంటుంది అని అడిగితే ఇక్కడ కుల్లట్ చాయ్ అంటారు. కుల్లట్ చాయ్ అక్కడ స్పెషల్ గా బాగుంటుంది అంటే అక్కడికి తీసుకుపోయింది. అక్కడ పోయిన తర్వాత 4:35 దాని మధ్యలో చాయ్ తాగిన తర్వాత పర్టికులర్ గా ఏమైనా ప్లేసెస్ అంటే 7 వరకు మనకు టైం ఉంది. ఇప్పుడైతే మార్నింగ్ అయితే తిరుగుదామంటే పర్టికులర్ ఇక్కడ ఏం బాగుంటది అంటే అమ్మాయి పర్టికులర్ డ్యామ్ బాగుంటది పక్కన మనకి అదే అన్నది. అమ్మాయి ఇక్కడ రూట్ చెప్తాను, నేను డ్యామ్ దగ్గర తీసుకున్నాను. డ్యామ్ మాత్రం చాలా బాగుంది అన్నది. డ్యామ్ దగ్గర కూర్చొని మేము మాట్లాడుతాను. నార్త్ సైడ్ పబ్లిక్ అంతా బాగుంటారు అన్న. ఎట్లా అంటే వాళ్ళకి సివిక్ సెన్స్ అంటారు అన్న. అంటే వేరే వాళ్ళని చూసి ఎట్లా రియాక్ట్ అవ్వాలని కూడా వాళ్ళకి రాదు. అంటే చిల్లర ఈజీగా చిల్లర గాల లెక్క ఉంటారు. ఎవరిని కపుల్స్ ని చూసి ఫ్యామిలీస్ ని ఎట్లా రియాక్ట్ అవ్వాలో వాళ్ళకి తెలియదు, నాలెడ్జ్ లేకుండా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా నేను పర్టికులర్ అట్లా అయితే ఏంది ఇట్లా చేస్తారు అంటే ఇలా లైట్ తీసుకో, ఎందుకంటే మా దగ్గర అంతే ఉంటారు అది అన్నారు. చూసిన తర్వాత 8:30 అయింది. 8:30 అయింది. నేను తిరుగుతా ఉంటాను. 8 అయింది. నేను రూమ్ కి వచ్చి చెక్ ఇన్ చేసి నేను ఆ అమ్మాయి ఉన్నది నేను ఫుడ్ తెచ్చిస్తా ఇప్పుడైతే ఇంటికి నుంచి, నువ్వేం తింటావో చెప్పని. అమ్మాయి మార్నింగ్ వెళ్ళి 8:39కి వచ్చింది. 9:30 గంటలు వచ్చి వర్క్ చేసుకుని ఇంటికి ఆ హోటల్ కి ఒక 1 kilometer గ్యాప్ అయింది. వెహికల్ వేసుకొని వస్తుంది అమ్మాయి. వెహికల్ వేసుకొని వచ్చి ఫుడ్ ఇచ్చి పర్టికులర్ అమ్మాయి ఫుడ్ ఇచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్తున్నా. 1కి వచ్చి ఫుడ్ ఇస్తా నీకు
ఫుడ్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చేది 3ంటికి వచ్చిన తర్వాత ఆయన తిరగాలంటే ప్లాన్ వేసేది పార్క్స్ కి సినిమాస్ కి షాపింగ్ కి వెళ్ళేది. ఫస్ట్ ఏంటంటే పర్టికులర్ పార్క్ వెళ్ళి అక్కడ తిరిగిన తిరిగిన తర్వాత సెకండ్ ఏమైందంటే సినిమాకి వెళ్ళినాం మేము. సినిమాకి మళ్ళా వాటర్ ఫాల్ కి సెకండ్ డే వాటర్ ఫాల్ కి వెళ్ళాను. వాటర్ ఫాల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మూమెంట్ అంటే సెకండ్ డే అయితే వాటర్ ఫాల్ కి వెళ్ళాను. థర్డ్ డే సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళిన రోజు ఏమైందంటే నార్త్ సైడ్ ఎట్లా అంటే మనం సౌత్ సైడ్ అంటే ఫుల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా మనకు ఫుల్ డ్రెస్ అంటే లేడీస్ కి అంటే ఫుల్ డ్రెస్సెస్ వేస్తాం. మనం పర్టికులర్ ఎట్లా అంటే పొజెసివ్ అనుకో మనం అంటే మొగలు అంటే పొజెసివ్ గానే ఉంటారు. చిల్లర అంటే నువ్వు ఎట్లా ఉంటే అట్లా ఉండవు అని మనం అనలేం. మళ్ళీ సౌత్ సైడ్ మనం డీసెన్సీగా ఉంటాం. వాళ్ళు ఎట్లా అంటే ఫుల్ డ్రెస్సెస్ కాకుండా హాఫ్ డ్రెస్సెస్ వేస్తారు. అది నాకు ఎట్లా అంటే అది నాకు నచ్చలే. అమ్మాయి అట్లా వేసుకుని రావడం వాళ్ళ పబ్లిక్ అట్లా చూడడం నాకు నచ్చలేదు. పర్టికులర్ అమ్మాయికి చెప్పాను ఇట్లాంటి డ్రెస్సెస్ బాగుండవు వేసుకోక అని చెప్పాను. వేసుకోక చెప్తే అమ్మాయి ఫస్ట్ నార్మల్ తీసుకుంది. నాకు 1-2 సార్లు చూసిన తర్వాత ఇట్లాంటి బట్టలు వేసుకుంటాక అని చెప్పిన తర్వాత అమ్మాయి దాన్ని సీరియస్ గా పాయింట్అవుట్ చేసుకుంది. ఇట్లా అంటే ఇప్పుడు ఈడు ఇట్లాంటి చిన్న చిన్న వాటికే ఇంత సీరియస్ తీసుకుంటారు. రేపటి వల్ల నేను ఫ్రీడమ్ గా బతకలేను. రెండోది రిలీజన్ వేరన్న రిలీజన్ వేరు. అమ్మాయి హిందూ, రెండోది నేను ముస్లిం. అమ్మాయికి ఏంటంటే ట్రోమాలో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు ఇప్పుడు వీడు చంపి నన్ను ఫ్రిడ్జ్ లో పెడతాడు, కుక్కర్ లో పెడతారు, అట్లాంటి థాట్స్ ఎక్కువ ఉన్నాయి ఆమెకి. అట్లాంటి ఎక్కువ వచ్చేది. పర్టికులర్ మళ్ళీ బ్రేకప్ అయింది. రీసెంట్ గా బ్రేకప్ అవడం వల్ల ఆమె ఏం చేసేది పర్టికులర్ నా మీద ట్రోమా ఉంటుంది. ట్రోమా అనేది నా మీద చూపెట్టేది. పర్టికులర్ గా నాకు ఇట్లా అయింది అట్లా అయింది, నువ్వు ఇట్లా చేస్తావేమో, నీ ఫ్యామిలీ ఏం చేస్తుందో. ఇంత పాజిటివ్ గా ఉన్నా కూడా అమ్మాయికి అర్థం కావట్లేదు నెగిటివ్ గా. నేను అనుకున్నాగా ఇప్పుడు ట్రోమాలో ఉంది, బ్రేకప్ అయిందిగా, సెట్ అవుతుందేమో నేను ట్రై చేసిన తర్వాత మూవీకి వెళ్ళాను. ఫస్ట్ అయితే ఆ డ్రెస్ బాగాలేదు, నేనే చేసిన జాకెట్ జాకెట్ ఏమన్నా తీసుకుంటే అమ్మాయిని చేసిన లెదర్ జాకెట్ తీసుకుంది. జాకెట్ తీసుకున్న తర్వాత సైజ్ లా ఎక్సెల్ తీసుకుంది, ఎల్ తీసుకోకుండా. ఎక్సెల్ ఎందుకు తీసుకున్నాను అడిగితే పర్టికులర్ నీ కవరేగా చేయాల్సింది, నేను చేస్తలే కవర్ అది అని. అమ్మాయి ఎక్సెల్ తీసుకుని అమ్మాయి జాకెట్ వేసుకుని కవర్ చేస్తుంది. సరేలే నేనేమనుకున్నా షోకి పోతే అమ్మాయి మూవీ పెట్టుకొని చూస్తుంది ఏమైంది అది అని అడిగితే నువ్వు మాట్లాడక నాతో అది అమ్మాయి దూరం పోతుంది. పర్టికులర్ ఏమైంది ఏమైందా అంటే అమ్మాయి నేను వచ్చేంత వరకు కూడా మాట్లాడట్లేదు. తర్వాత మళ్ళీ షాపింగ్ మాల్స్ కి పోయి ఆ పాప్కార్న్ తీసుకున్న తర్వాత కూడా అమ్మాయి మాట్లాడట్లేదు. అమ్మాయి మంచిగా ఉంది అంటే మాట్లాడుతుంది, నవ్వుతుంది, కానీ పర్టికులర్ గా ఆ కనెక్షన్ అనేది ఖరాబ్ అయింది. ఎట్లా అంటే అమ్మాయికి ఫ్రీడమ్ ఫుల్ గా అంటారు. లేడీస్ ఉంటారు కానీ ఇప్పుడు సంపాదిస్తున్న ఎట్టుంటారు ఫ్రీడమ్ ఫుల్ గా నేను ఓన్ మనీ మీద ఎదుగుతున్నా అంటారు కదా, అట్లా ఉండాలనుకుంది. నేను అట్లా ఉండడం తప్పనట్లే, కానీ వాళ్ళ లైఫ్ లో ఒక లైఫ్ పార్ట్నర్ ఉన్న తర్వాత కూడా ఎట్లా మెచ్యూరిటీగా బిహేవ్ చేయాలన్నది నాకు చెప్పిన అమ్మాయి. కానీ అమ్మాయి అంత మెచ్యూర్డ్ కాదేమో నా డౌట్. అంటే రోమాలో ఉంటే అర్థం చేసుకోలేకపోయిందేమో. నేనైతే చెప్పిన తర్వాత కూడా అమ్మాయి వినలే. రాత్రి నేను మూవీ ఎండ్ అయింది, మధ్యలోనే వదిలేసాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కాల్ చేయడం వల్ల 5:30కే వదిలేసిన మూవీ. రోజు పలికిన భాషే ఈ రోజేం తెలిపినదు.